బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది బస్ భవన్ను ముట్టడించారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆందోళన చేస్తున్న పలువురు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది బస్ భవన్ను ముట్టడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవలే బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం జరిగింది. లక్ష్మీనాగ్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో పాటు విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే కాలేజీ స్కూళ్ళ సమయానికి బస్సులు సౌకర్యాన్ని పెంచడంతో పాటు బస్ పాస్ ఛార్జీలను కూడా తగ్గించాలనేది ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఇదే డిమాండ్తో హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్ భవన్ ని ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. బస్ పాస్ ఇప్పటికే సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకుండా లేని కారణంగా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచిన నిర్ణయంతో వారు మరింత చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ స్పందించి పెంచిన బస్ ఛార్జీలను తగ్గించడంతో పాటు స్కూళ్ళు కాలేజీల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ఫెసిలిటీని కూడా పెంచాలనేది ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లక్ష్మీనాగ్ ఇదే డిమాండ్ తో ఈ రోజు ఆందోళన చేస్తూ బస్ భవన్ కూడా ముట్టడించడం జరిగింది. లక్ష్మీనాగ్, థ్యాంక్ యూ రమేష్. బస్సులో 120-130 మందిని ఎక్కించి గొర్రెలని కూర్చున్నట్టు